అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా, ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా తగ్గని అనారోగ్య సమస్యకైనా కేవలం మన వంటింట్లో దొరికే చిట్కాలతో, అలాగే మన చుట్టుపక్కల దొరికే మూలికలతో ఎలాంటి అనారోగ్య సమస్యకైనా చిట్కాలు చెప్పే మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. సో అంటూ ఉంటారు కదా, ఎలాంటి మూలికతో అయినా సరే ఒక సొల్యూషన్ ఉంటుంది ఆయుర్వేదంలో అని. సో ఇప్పుడు బాగా వర్షాకాలం, మీరు కూడా ఈ ఆకును చూసే ఉంటారు. సో ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క ఇంటి దగ్గర మనకి ఈ ఆకు చూస్తూ ఉంటాం. బట్ ఇది ఎక్కువ కనిపిస్తుంది కానీ అసలు దీనివల్ల యూజ్ ఏంటో కూడా నాకు ఇంతవరకు తెలియదు. సో మీరు ప్రతి ఒక్క మూలికతో ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక ఔషధంగా పనిచేస్తుంది అంటూ ఉంటారు కదా. సో దీనివల్ల ఏం సొల్యూషన్ ఉంటుందో చెప్తారా? ఇలాంటి అనారోగ్య సమస్యలకు పనికొస్తుంది ఇదని. ఇంకా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో మీరు అడిగిన దాన్ని బట్టి నాకు పాత విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. సృష్టిలో ఔషధానికి పనికిరానటువంటి మూలిక కానీ వస్తువు కానీ లేదని చెప్పేసి మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితం చెప్పడం జరిగిందమ్మా. అవును అవును. అలాంటి కోవలోకి ఇది కూడా వస్తుంది. సో సంవత్సరం అంతా ఈ మూలిక దొరుకుతుంది. గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట బయలు ప్రదేశం ఉందంటే ఇంచుమించు ప్రతి చోట ఈ మూలిక కనిపిస్తుందమ్మా. దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. సో కొన్ని ప్రాంతాల్లో పిప్పింటాకు అని చెప్పేసి అంటుంటారమ్మా. పిప్పింట అంటే పిప్పి పన్నుకి పూర్వకాలం మన వాళ్ళు పిప్పి పన్ను సమస్య వచ్చినప్పుడు ఈ ఆకు 2-3 ఆకులు తీసుకొని కాస్త ఉప్పు కానీ పసుపు కానీ లేదా మిరియాలు కానీ 1-2 మిరియాలు కానీ వేసేసి మెత్తగా నూరేసేసి పిప్పి పంటి భాగంలో ఉంచడం చేత చిటిక వేసినట్లు వితిన్ సూన్ వెంటనే ఆ పిప్పి నుంచి నొప్పి, బాధ, సలుపు, పోటు తగ్గేవి అనమాట. కాబట్టి పిప్పింటాకు అని చెప్పేసి అంటుంటారు. కొన్ని ప్రాంతాల్లో కుప్పింటాకు అని చెప్పేసి అంటుంటారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మార్కొండ ఆకు అని చెప్పేసి అంటారు, మురిపిండాకు అని చెప్పేసి అంటుంటారు. అదేవిధంగా సంస్కృతంలో దీనికి హరితమంజరి అని చెప్పేసి పేరుందమ్మా. సో ఇలా రకరకాల పేర్లు ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుంటాయి అనమాట. ఈ మనం గమనించినట్లయితే ఈ ఆకు ఇంచుమించు వృత్తాకారంలో ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందమ్మా. అవును. మీరు బాగా ఒకవేళ గూగుల్ దీంట్లో చూసినా కుప్పింటాకు అని చెప్పినా, హరితమంజరి అన్నా మీకు అందులో దీని డీటెయిల్స్ కూడా మనకు తెలుస్తాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అవును, మీరు అన్నట్లు సంవత్సరం అంతా కనిపిస్తూ ఉంటుంది, వర్షాకాలంలో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. సంవత్సరం అంతా కనిపిస్తుంది, వర్షాకాలంలో మరీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఆకులు ఇంచుమించు వృత్తాకారంలో ఉండేటువంటి ఇది ఉంటాయి. ఈ పత్ర వృంతం కూడా చాలా పెద్ద పత్ర వృంతం అమ్మా, పెద్దగా ఉంటుంది చూడమ్మా. ఆకు వృంతం ఇలాగ ఉంటుంది. సో దీన్ని అకాలిఫా ఇండికా అని చెప్పేసి అంటుంటారు అనమాట. ఇండియన్ నెటిల్ అనేటువంటి పేరుతో కూడా దీన్ని పిలుస్తుంటారు, సైంటిఫిక్ నేమ్. సో ఈ ఔషధ గుణాలు మరి దీంట్లో మెండైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కదమ్మా. ఎన్ని జబ్బులు తగ్గిపోతాయి దీని నుంచి. పైసా అంటే పైసా ఖర్చు లేకుండా, లేదంటే అత్యంత స్వల్ప ఖర్చుతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని, మొండి జబ్బులు మరి విసిగి వేసారిపోయి మరి ఇంకా ఈ ఎద్దబ్బా నా కర్మ, ఈ జబ్బు నన్ను వదిలిపెట్టేట్టు లేదనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మొండి జబ్బులు కూడా తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి మాత ఇందులో నిక్షిప్తీకరించి మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. కానీ మన చుట్టూ చూస్తూనే ఉంటాం ఎప్పుడు, దానివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయని ఎప్పుడు అనుకోం కదా. చాలా మందికి తెలియదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కందిరీగలు, తర్వాత తేనెటీగలు, తేలు కాట్లు, విష పురుగులు ఇలాంటి కరిచినప్పుడు వెంటనే ఒక 7-8 ఆకులు తీసుకొని అలాగ నలిచేసేసి లేకపోతే నూరేసి ముద్దలాగా చేసేసి ఆ తేలు కరిచినటువంటి భాగంలో కానీ, కందిరీగలు ఇలాంటి కరిచిన చోట కానీ, కుట్టిన చోట కానీ అప్లై చేసేస్తే చిటిక వేసినట్లు ఆ విషాన్ని నిర్వీర్యం చేసేసి ఆ విషదోషం తొలగిపోయి మంట, పోటు, సలుపు తగ్గిపోతాయి. అదొకటి ప్రయోజనం. ఇంకోటి ఏంటంటే చర్మ వ్యాధుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గజ్జి, తామర, దురద, అదేవిధంగా సోరియాసిస్, అదేవిధంగా లైకెన్ ప్లానస్ అని చెప్పేసి కొన్ని రకాల ఇలాంటి మొండి జబ్బులకు కూడా ఈ కుప్పింటాకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎలాగంటే ఉదాహరణకి ఒక గుప్పెడు కుప్పింటాకు తీసుకొని ఆ గుప్పెడు కుప్పింటాకులో 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా పటిక అని చెప్పేసి మీరు వినింటారమ్మా. ఆలం అని చెప్పేసి మన పేరుతో కూడా దొరుకుతూ ఉంటుంది. స్ఫటిక, ఆలము, పటిక అనేటువంటి పేర్లతో ఈ పంచదార గడ్డలాగా ఉంటుంది అనమాట. ఈ నవ్వుబోతు అని పేర్లు చెప్తుంటారు, కలకండ, నవ్వుబోతు ఇలాంటి పేర్లతో చెప్తుంటారు కదా, పటిక బెల్లము అదే టైపులో తెల్లగా ఉంటుంది అనమాట ఇది. సో కాస్త
అంటే ఇంచుమించు ఒక 3-4 శనగింజల ప్రమాణము ఆ పటికే, అదేవిధంగా పావు టీ స్పూన్ పసుపు పొడి, ఇవి ఒక గుప్పెడు మెత్తగా నూరేసేసి ఆ నూనెటువంటి ఆ యొక్క పదార్థం ఏదైతుందో అది చర్మ భాగంలో అప్లై చేస్తున్నారు అనమాట. ఈ విధంగా చేయడం వల్ల మరి నేను చెప్పినటువంటి వివిధ రకాలైన చర్మ వ్యాధులకి చాలా త్వరగా సుగుణం కనిపిస్తుంది. ఈవెన్ నార్మల్ గా ఊర్లలో వేడి గుల్లలు వస్తూ ఉంటాయి కదా, దానికి ఎక్కువ యూజ్ చేస్తారండి. వేడి గుల్లలకు కూడా ఇదే ఫార్ములా కానీ, లేకపోతే వేడి గుల్లలు వచ్చినప్పుడు ఈ యొక్క ఆకులు సుమారు ఇన్ని ఆకులు తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ లేదంగా అంతకంటే తక్కువ పసుపు కలిపేసేసి 1-2 చిటికలు ఉప్పు వేసేసి కూడా మెత్తగా నూరేసేసి కూడా వేడి గుల్లల మీద అప్లై చేసేస్తుంటారు. చాలా త్వరగా తగ్గిపోతుందండి. సో చర్మ వ్యాధులు ఎలాంటివైనా సరే దీంతో క్యూర్ అవుతుంది అన్నారు కదా, అంటే చర్మ వ్యాధులు ఓన్లీ మనకి స్కిన్ పైన వచ్చేవి కాకుండా ఈవెన్ డాండ్రఫ్ వస్తూ ఉంటాయి, పింపుల్స్ వస్తూ ఉంటాయి, సో దాన్ని కూడా యూజ్ చేయొచ్చా? చెప్తానండి. ఇప్పుడు డాండ్రఫ్ ఉంది, అది కూడా తల మీద చర్మానికి వచ్చేటువంటి సమస్య. సో వాడేటువంటి విధానం ఏంటంటే, డాండ్రఫ్ సమస్య ఉన్నప్పుడు ఈ యొక్క రసం, ఆకులు దంచేసి రసం తీసుకుని ఆ రసం ఉదాహరణకి ఒక భాగం అయితే పావు భాగము నిమ్మకాయ రసం, ఆ 2 బాగా కలిపేసేసి వారంలో 2 సార్లు ఈ తలకు అప్లై చేసుకోవడం కానీ, అదేవిధంగా ఫేస్కి మొటిమలు ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఫేస్ కూడా వారంలో 2 సార్లు అప్లై చేసినప్పటికీ ఈ యొక్క సమస్యలు కూడా తగ్గిపోతాయండి. ఇంచుమించు 90% చర్మ వ్యాధులు తగ్గేటువంటి అద్భుతమైన ఔషధ శక్తి దీనికి ఉంది. చాలా త్వరగా పనిచేస్తుందండి. కాబట్టి ఇప్పుడు సోరియాసిస్కి మనం మార్కెట్లో దొరికేటువంటి ఏదన్నా మెడిసిన్స్ పైపూత మందుకు వాడుకోవాలంటే దాదాపు 100,000 ఖర్చు అయిపోతాయండి. చిన్న చిన్న బాటిల్స్ కూడా గ్రామ్స్ రూపంలో కానీ, తర్వాత ఈ మిల్లీలీటర్ల రూపంలో కానీ, లిక్విడ్ రూపంలో కానీ, లేకపోతే గట్టిగా ఉన్నటువంటి సాలిడ్ రూపంలో కానీ ఏదైనా ఔషధాలు తీసుకుంటే ఆయింట్మెంట్స్ కానీ, క్రీమ్స్ కానీ, లేకపోతే లిక్విడ్స్ కానీ దాదాపు మినిమం 150, 200, 300 ఇలా ఉన్నాయి. పైసా అంటే పైసా ఖర్చు ఉన్నదండి. మహా అంటే ₹1-2 ఏమైనా ఖర్చు అయితే కావచ్చు మ్యాక్సిమం. సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది కూడా ఏంటంటే, చర్మ వ్యాధుల్లో కొంతమందికి తెలిసి తెలియక అవగాహన లోపంతో ఉప్పు ఎక్కువ వేయడం కానీ, లేకపోతే పటిక ఎక్కువ వేయడం కానీ ఇట్లా చేసి ఈ విధంగా ఇందులో కలిపేసి నూరితే అప్లై చేస్తే కొంతమందికి మంట ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టు ప్రమాణంలో తయారు చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి తొందరగా తగ్గాలని చెప్పేసి ఉప్పు ఎక్కువ వేయడము, అదేవిధంగా ఈ పటికే ఎక్కువ వేయడం ఇట్లా చేయకుండా, పటికే ఒక 3-4 శనగింజల ప్రమాణం వేయాలి, 1/2 స్పూన్ వరకు ఒక పసుపు పొడి వేయాలి, అదేవిధంగా ఒక గుప్పెడు ఈ యొక్క ఆకు. ఈ రేషియోలో ఒకవేళ ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా నొప్పులు, ఈ విధంగా కండరాల నొప్పులు, తర్వాత కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు సమస్యలు వస్తుంటాయి. ఈ యొక్క పిప్పింటాకు లేదా కుప్పింటాకుని ఏం చేయాలంటే ఒక 200 మిల్లీలీటర్ల నీళ్లలో దాదాపు ఒక 7 నుంచి 10 వరకు ఆకులు బాగా శుభ్రంగా కడిగేసేసి అందులో వేసి 100 ml నీళ్లు మిగిలేటట్టు మరిగించేసేసి దించేసి వడగట్టేసేసి అందులో ఒక 2-3 మిరియాలు దంచేసి ఆ మిరియాల పొడి కూడా అందులో కలిపేసి రోజు ఒక్కసారి కానీ, సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని లిక్విడ్ని సేవించడం వల్ల ఈ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. అంటే తీసుకోవచ్చా, తాగొచ్చండి. అదేనండి, ఈ పద్ధతిలో తీసుకోవాలి. మాక్సిమం 7-10 ఆకుల కంటే ఎక్కువ వాడకూడదు. సో ఈ పద్ధతిలో వాడుకుంటే ప్రాబ్లం ఉండదు అనమాట. కాబట్టి నేను చెప్పినటువంటి రేషియోలు వాడుకోవచ్చు, ఎక్కువైతే వాడుకోకూడదు. అదేవిధంగా ఇప్పుడు దగ్గు, ఆయాసము, తర్వాత కళ్ళె తెగకపోవడము, గొంతులో కళ్ళె ఇరుక్కోవడము, తర్వాత శ్లేషం ఉత్పత్తి ఎక్కువ అవుతుండడము, తర్వాత పిల్లి కూతలు రావడము, ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకు బాగా శుభ్రం చేసేసి కడిగేసేసి ఎండబెట్టేసేసి పౌడర్ చేసి పెట్టుకొని, ఆ పౌడర్ 100 గ్రాములు అయితే ఒక 10 గ్రాములు పసుపు చూర్ణము, 10 గ్రాముల మిరియాల చూర్ణము కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని 1 గ్రామ్ ఉదయము 1 గ్రామ్ రాత్రి ఆహారానికి ముందు తేనె వాడనటువంటి వాళ్ళందరూ కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల దగ్గు తగ్గిపోతుంది, ఆయాసం తగ్గిపోతుంది, కళ్ళే తెగకుండా ఇబ్బంది పడుతుంటారు, ఆ సమస్య తగ్గిపోతుంది. సో వాళ్ళకు కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ చెప్పుకోతే ఎన్నో ఫార్ములాస్ ఉన్నాయండి. మనకు సమయభావం కాబట్టి ఇంపార్టెంట్వే చెప్పాను నేను. ముందు టయాన్ని బట్టేసి ముందు వీడియోస్ కూడా అలాంటి ఫార్ములాస్ కూడా నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. నైస్ సార్. సో పనికి రాదు పిచ్చి మొక్క అనుకునే ఈ మొక్క వల్ల ఇన్ని సొల్యూషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్స్కి కావచ్చు, కీళ్ళ నొప్పులు, అండ్ ఈవెన్ మనం తాగితే కూడా ఆయాసం, దగ్గు ఇవి కూడా తగ్గుతాయా? చుండ్రు తగ్గిపోతుంది. తర్వాత విషపు పురుగు, తర్వాత తేనెటీగలు, తర్వాత తేళ్లు, కందిరీగలు అలాంటి వాటికి జస్ట్ పైన అప్లై చేస్తే కూడా తగ్గిపోతుంది. పుళ్ళు మానిపోతాయి. ఓకే.
సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా, ఈ ఆకును మీరు మీ ఇంటి దగ్గరలోనే చాలా ప్రాంతాల్లో చూసే ఉంటారు. సో దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా సరే మీరు గూగుల్ చేయొచ్చు అనమాట. సో సార్ చెప్పిన నేమ్స్తో పిప్పింటాకు కావచ్చు, ఇంకా ఏవో పేజ్ కుప్పింటాకు, రైట్. సో ఇవి చూసి మీరు మీ దగ్గరున్న ప్రాంతంలో తీసుకొని మీరు సార్ చెప్పిన విధంగా మీరు చిట్కాలు ఇంట్లోనే తయారు చేసుకొని మీ అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిపోతుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ చేయాలి, మీరు ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు, సో దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.